ఒకళ్ళు అంటుంటారు, అందరూ నన్నే తిడతారండి అంటారు. మా బంధువులందరూ నన్నే హీనంగా చూస్తారండి. మా ఇంట్లో అసలు నాకు విలువ ఉండట్లేదండి. గుర్తుపెట్టుకో, దావీదుకు కూడా వాళ్ళ ఇంట్లో విలువ లేదు. యుద్ధం జరుగుతుంటే రొట్టెలు పట్టుకెళ్ళి ఇచ్చిరమ్మన్నాడట. అక్కడ మహావీరులు ఉన్నారు, నిలబడి చూస్తున్నారు. ఆ మహావీరులకి ఏం కావాలి? భోజనం కావాలని ఆయన పట్టుకెళ్ళి ఇచ్చేయన్నాడట నాన్న. ఆ గొలియాత్ అన్నాడేమో సవాల్ మీద సవాల్ చేస్తున్నాడు. ఎరా వస్తారా సత్తారా అంటున్నాడు. రండ్రా ఎవడని ఉంటే రండ్రా బస్తి మీద సవాలని తొడగొడుతున్నాడు. వీళ్ళు తొళ్ళ తినేసి పడుకుంటున్నారు. అక్కడ పట్టుకెళ్ళాడట ఈయన. పట్టుకెళ్ళి యుద్ధ సమాచారం అడుగుతుంటే ఆ మహాబలులు అందరూ అంటున్నారట ఇన్ని దావీదుని, నీకు పనేటర్ ఇక్కడ ఇలా అంటున్నారట. ఎవరైతే అవతలవో అన్నారో వాళ్ళందరికీ దిక్కైపోయాడు. చివరికి ఎవరైతే పోరా బడివో మా భోజనం ఇచ్చేసి గెట్ అవుట్ అన్నారో వాళ్ళందరికీ తలలో మాణిక్యంలా కూర్చున్నాడు. నిజమే, దేవుడు ఒకవేళ నిన్ను ఎన్నుకుంటే, దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెడితే నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడూ ఆపలేడు. నీకు వచ్చే దీవెనను ఎవ్వడూ అడ్డుకోలేడు. నీ స్థితిగతులు మార్చగలిగిన దేవుడైన, నిన్ను నిలబెట్టగలిగే దేవుడైన